మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి, ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి, చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనేటువంటి కార్యక్రమంలో 88వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కోసారి లోకంలో మనం ఎంత మంచి పనులు చేసినా కొన్ని విమర్శలు ఎదురవుతాయి. పళ్ళ చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయని, నడిచే ఎద్దునే పొడుస్తారని. తప్పదు. అలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడల్లా మన చిత్తశుద్ధే మనకి దారి చూపిస్తుంది. నిజంగా మనల్ని విమర్శించిన వాడు ఒక స్థాయి మనిషి అయితే, మనంతటి స్థాయి అయితే మంచిది, లేదా కనీసం ఒక స్థాయి ఉన్న మనిషి అయితే, ఆ తప్పు మనం నిజంగా మనం చేసుంటే తప్పనిసరిగా సరి చేసుకోవాల్సింది. ఇంక అందులో రెండో మాట లేదు. కానీ కొంతమంది పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుదామని చూస్తారు. అంటే నన్నయ్య గారు అంత గొప్ప కవిత్వం మనం రాయలేం, అంత గొప్పవాళ్ళం మనం కాలేం, అంత పండితులం కాలేం. కానీ నన్నయ్య భ్రష్టుడు అంటే వెంటనే నీ పేరు పేపర్లో వస్తుంది. ఎందుకన్నావో అనవసరం. నన్నయ్య ఆదికవి కాదు, లేకపోతే అదో పెద్ద సంచలనం వెంటనే. ఎలాగూ తర్వాత ఏమిటంటే కొన్ని ప్రశ్న గుర్తులు పెట్టి నన్నయ్య కాకుండా ఫలానా వాడు ఎవడో ఆదికవి అయ్యే అవకాశం ఉంది, దీని మీద వాదన ఉందని ముగిస్తాడు. చివరికి నన్నయ్య ఆదికవి కాదనే విషయం వాడు రుజువు చేయలేడు. ఎందుకంటే ఎప్పుడో రుజువు అయిపోయింది ఆ విషయం, ఇంకా దాని మీద చర్చలు అనవసరం. ఈ పని ఎందుకు చేస్తారు మామూలు వాళ్ళంటే, పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుదామని కొంతమంది ప్రయత్నం చేస్తారు. రాముడు అంత గొప్పవాడు నువ్వు కావలేవు, కానీ రాముడు తాగుబోతు అని అన్నావు అనుకుని నీ పేరు పేపర్లో వచ్చేస్తారు. రాముడు తిట్టాడండి అంటూ అందుకోసం చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ రాముడు జవాబు చెప్పక్కల, నన్నయ్య గారు జవాబు చెప్పక్కల, నువ్వు నేను కూడా చెప్పక్కల. దానికే సంస్కృతంలో మనలాంటి వాళ్ళని ఓదార్చడానికి ఒక మంచి మాట చెప్పాడు. శ్వాయది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. శ్వ యది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతిదశంతి. యద్యాక్రోశతి నీచో యద్యాక్రోశతి నీచో న సజ్జనస్తం వదతి కించితు, న సజ్జనస్తం వదతి కించితు. శ్వ యది దంశతి మనుజాన్, కుక్క మనిషిని కరుస్తుంది, దాని లక్షణం అది. భయపడో బాధపడో ఏదైతే కరుస్తుంది. అంతేగాని కోపం వచ్చి మనిషి మళ్ళీ దాన్ని కుక్కను పట్టుకుని కాలు పట్టు కరుస్తాడా? నేను కుక్క మీద పగ తీర్చుకున్నా, నన్ను కరవగానే తిరిగి కరిచా. వెర్రివాడా, అది కరిచినా అది నిన్ను కరిచినా నువ్వు దాన్ని కరిచినా నష్టపోయేది నువ్వే. దానికి ఏమీ కాదు. ఇంజక్షన్లు నీకు చేస్తారు, దానికి చేయరు. కుక్క నిన్ను కరిచినా నువ్వు కుక్కని కరిచినా బొడ్డు చుట్టూ 7 ఇంజక్షన్లు నీకు చేస్తారు, కానీ కుక్కకి చేయరు. కుక్క ఆసుపత్రికి వెళ్ళదు. లోకంలో కొందరి ప్రవృత్తులు అలాగే ఉంటాయి. కుక్క బుద్ధులు అంటారు వాళ్ళు. ఎందుకంటే కుక్క మొరుగుతుంది, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతున్నాయనే సామెతలు కూడా అలాగే వస్తాయి. మహాగజం రాజమార్గంలో వెడుతూ ఉంటుంది గంభీరంగా, ఆ గంటలు మోగుతూ ఉంటాయి, కుంభస్థలం పెద్ద తొండం అని ఘేంకరిస్తూ ఉంటుంది. కుక్కకి అసలు అర్థం కాదు అది ఏమిటి ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను, అది ఎంత ఉంది, ఓ అని మొరుగుతుంది. అప్పుడు ఏనుగు వెనక్కి తిరిగి తొండంతో దానికి జవాబు చెబుతుందా, పట్టించుకోదు ఆ విషయం, దాన్ని వెళ్ళిపోతూనే ఉంటుంది. జీవితంలో ఒక దశలోకి వచ్చాక మనం అలాగే ఉండాలి. ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్న మనుషులు ఇలా ఉండకపోతే ప్రతి విమర్శకి మనం జవాబిస్తూ ఉంటే తట్టుకోలేము అసలు. పైగా మనతో మాట్లాడడానికో, మనతో పోటీ పడడానికో, మనతో టీవీలో సమానంగా కూర్చొని వాదించడానికో వాడు ఏదో అంటాడు. అసలు వాడికి అవకాశమే ఇయ్యం మనం. అసలు మనతో కూర్చోడానికి వాడేవాడు, వాడు ఏం చేశాడు, ఏ రంగంలో ఏ కృషి చేశాడు అంటే దెబ్బకు దిగుతాడు అంతే. ఇంకా అందుకని ఈ శ్లోకం బాగా ఉపయోగించుకోవాలి మనం. శ్వాయతిదం శతి మనుజాన్, కుక్క ఒకవేళ మనుషుల్ని కరిస్తే నతే జనాస్తం ప్రతిదశంతి, తిరిగి మనిషి దాన్ని కరవకూడదు. కరిచిన వాడిని ఎవడో పొగడు, వీడికి బుద్ధి లేదు, కుక్కకి ఎలాగో బుద్ధి లేదు, వీడికి కూడా లేదా అంటారు. వీడికి ఏమైనా గుండె తీసి కుక్క గుండె పెట్టారేమో అంటారు. వెనకడికి ఓ డాక్టర్ గారు ఎలాగో ఒకటి గుండె ఎంత చేసినా అది నయం అవ్వకపోతే తీసేసి కుక్క గుండె పెట్టేట. పనిచేసింది బాగానే ఉంది, మనవాడు బాగానే ఒక 3 నెలలు అయింది. తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించమంటారు కదా, అందుకే 3 నెలలు అయ్యాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేట. ఏమయ్యా కుక్క గుండు పెట్టా ఎలా ఉంది, బాగానే ఉందా అన్నట్టు. డాక్టర్ గారు కూడా కొత్తగా చేసాడు ఈ ప్రయోగం. అన్నీ బాగానే ఉన్నాయండి, ఏమిటో కరెంటు స్తంభం చూస్తే మాత్రం కాళ్ళు వేసిపోతుంది అన్నట్టు. మరి అది అయిపోయింది, ఏమవుతుంది కుక్క గుండు పెట్టాక
అన్నీ బాగానే ఉన్నాయండి, ఒక్క ఇబ్బంది వచ్చిందండి, ఎందుకు ఏమి కారణం లేకుండా కాలు పగిలిస్తుందండి కరెంటు స్తంభం చూడగానే. ఇదే మరి కుక్కకుండా పూర్వం అనుభవం ఎక్కడ పోతుంది? అందుకని కుక్క బుద్ధ నీవు కూడా దాన్ని కోరవడేమిట్రా అంటారు. అలా అందుకే యద్యాక్రోశతి నీచం, ఒకవేళ నీచుడైన వాడు ఇష్టం వచ్చినట్టు అరిస్తే అరుచుగాక, దానికి పెద్ద విషయం కాదు, దాన్ని పట్టించుకోవద్దు. నా సజ్జనస్తం వదతి కించితు, సజ్జనుడైన వాడు దానికి జవాబు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యడు. అసలు నా స్థాయి మనుషులు కానివాడితో నేను మాట్లాడండి, మీరు ఏదో చేసుకోండి అనుకుంటే అనుకునేవాడిని. దానికి ఇంకోటి, మన అభిమానించే వాళ్ళలోనే వాడికి జవాబు చెప్పేవాళ్ళు ఉంటారు. మనంత స్థాయి ఎక్కర్లేదు, మామూలు జనం చెబుతారు వాడికి జవాబు, గట్టిగా కొట్టేస్తారు కూడా కనపడితేను. ఆ స్థాయిలోనే ఉన్నతమైన వాడు ఎప్పుడూ ప్రవర్తించాలి తప్ప దిగి ఎవడో ఏదో అన్నాడు కదా అని వాడి నోట్లో నోరెడితే వీడు అల్పుడు అవుతాడు. వాడు ఎలాగో నెగ్గడు. కానీ అనవసరంగా వాడు ఏదో ఉండడం వీడు ఏదో ఉండడం, చివరికి ఈయన పోటీ పడేది. రామరావణులు పోటీ పడితే సందర్భం బాగుంటుంది, భీమ దుర్యోధనులు పోటీ పడితే సందర్భం బాగుంటుంది, కర్ణార్జునుడు పోటీ పడవచ్చు. అంతేగాని కర్ణుడును ఏదో ఇంకా పాండవుల్లో నకులుని కుమారుడు పోటీ పడ్డాట, అందులో కర్ణుడేమో నకులుని కుమారుని జయించాట, పెద్ద విషయం కాదు. కర్ణుడు అర్జునుడు జయిస్తేనే గొప్పగా చెప్పుకుంటారు, నకులుని కుమారుడని తక్కువ కాదు, కానీ అర్జునుడితో పోలిస్తే తక్కువేగా. ఆ తేడాలు అవన్నీ వేరే. ఎవరి స్థాయి వాళ్ళకి వాళ్ళు జవాబులు చెప్పాలి తప్ప అందరూ అందరికీ జవాబులు చెప్పాలి అని అనుకోకూడదు. అలా చెప్పవలసిన అవసరం కూడా లేదు. అది మనం గ్రహిస్తే కృతార్థులమైనట్టే. అలాగే ఒక మంచి చలోక్తి, ఒక అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, అనేక ప్రశ్నలు అడుగుతారు కదా, ఏమండి ఆడవాళ్ళు పొద్దున్నే మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంటారు, ఏమిటో అది విచిత్రంగా ఉంటుందండి. పక్కనే భర్త ఉంటాడు, ఈ దేశంలో ఏ మోగాడు ఆడదానికంటే ముందు లేవడం, పక్కన భర్త ఉంటాడు, ఆయన కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు, భర్త కదా, కనీసం ఇలా మామూలుగా నమస్కారమైనా చేయొచ్చు, భర్తను గౌరవించారండి, మంగళసూత్రాలను గౌరవిస్తారు ఏమిటండి? భర్త కట్టిన మంగళసూత్రాలే కదా ఇవి, ఆయన లేకపోతే మంగళసూత్రాలు ఏమున్నాయి? మంగళసూత్రాలకు ఇచ్చే గౌరవం కూడా మనకి ఎవరు ఏమిటండి అని అడిగాడు పాపం. వాడింటో పరిస్థితి ఆయన చెప్పాడు తప్ప. కానీ నేను సరదాగా చెప్పాను, ఆయన మంగళసూత్రాలు పొద్దున్నే చూసి కళ్ళకు అద్దుకోవడం అనేది అదేదో వాటి మీద గౌరవం కాదయ్యా, నీ మీద అనుమానం. ఎందుకంటే ఈ పెద్ద మనిషి రాత్రిపూటే మంగళసూత్రాలు ఉంచాడా పట్టుకుపోయాడని డౌట్ అయ్యా. ఎందుకంటే మనకుండే వ్యసనాలన్నీ వాళ్ళకి తెలుసు కదా, పడుకొని వచ్చి ఎవరో పట్టుకుపోయడమో. ఎందుకంటే బాగా విలువ పెరిగింది, ఇప్పుడు 1 గ్రాము 2000 రూపాయలు ఉంది. మరి తక్కువ ఎప్పుడో పూర్వకాలం చేయించారు 20 ఏళ్ల క్రితం. అప్పుడేమో మొత్తం మంగళసూత్రాలకి 200 అయింది, ఇప్పుడు అదేమో 20,000 మరి లెక్క లేదా 2 లక్షలు కూడా దాని సైజును బట్టి. అందుకని శుభ్రంగా పట్టుకుపోతే ఉపయోగపడతాయి కదా, పట్టుకుపోయడమో అని అనుమానం అయ్యా. అందుకని ఒకసారి రోజు పొద్దున్న ఆడాళ్ళు మంగళసూత్రాలు అమ్మయ్య ఈ పూటకు దక్కే అని లోపల వేసుకుంటారయ్యా, మళ్ళీ మనడు దక్కుతాయో లేదో ఖచ్చితంగా చెప్పలేం కదా. ఇలాగా మాటకి మాట చమత్కారంగా విసరడం మీకు అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం రూపంలో కనపడుతుంది. అది జీవితంలో అలవాటు చేసుకుంటే చాలా వరకు తగాదాలు మాటతో పోతాయండి. నువ్వు మాట అన్నావు, నేను మాట నిశాన అయిపోయింది, ఆ మాట ఈ మాట చెల్లు అయిపోయింది. అది మళ్ళీ ఎదుటి వాళ్ళని గాయపరిచేలా ఉండకూడదు, వాళ్ళు కూడా నవ్వుకునేలా ఉండాలి. ఈ మాట భర్తలు విన్నా భార్యలు విన్నా నవ్వుకుంటారు తప్ప ఏదో ఎవరినో అవమానించారని అనరు. అలాంటి చలోక్తులే మనం ఉపయోగించుకోవాలి. అలాగే మరొక మంచి చమత్కారమైన పద్యం, సమస్య. మనకి సందర్భం లేనటువంటి పదాలతో సమస్యలు ఇచ్చి ఇబ్బంది పెట్టి దీన్ని పూరించండి అన్నాం. జమునను గోరుమి విజయశాంతి లభించు జయప్రదంబుగన్. 3 హీరోయిన్లు ఉన్నారు ఇందులో, జమున, విజయశాంతి, జయప్రద. పైగా ఏమంటాడు, పోనీ పెడితే పెట్టాడు హీరోయిన్లను, పర్వాలా. ఆ వాక్యం సరిగ్గా ఉండదు కదా. జమునను గోరుమి, నువ్వు జమునను కోరుకో, కానీ నీకు జమున దొరకదు, విజయశాంతి దొరుకుతుంది. మీరు ఈవిడ కోరితే ఆవిడ దొరకడం ఏంటి? దొరికితే ఈవిడ దొరకాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ జమునను గోరుమి విజయశాంతి లభించు జయప్రదంబుగన్. మళ్ళీ ఆవిడో హీరోయిన్, పార్లమెంట్ మెంబర్ కూడాను. నువ్వు జమునను కోరితే విజయశాంతి లభిస్తుంది, అది కూడా జయప్రదంగా అని 3 హీరోయిన్ల పేరు పెట్టాడు. దీన్ని పూర్తి చేయాలి, ఇది చివరి పాదంలో పెట్టాలి అని నిబంధన ఏం లేదు, మొదటి పాదంలో కూడా పెట్టచ్చు. ఈ ముందు 3 పాదాలు నువ్వేం చేస్తావో తెలియదు. ఏదో ఒకటి చేయకపోతే ముందు ఈ సినిమా యాక్టర్లను ఎలాగ వ్యవహారం, వీళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ముందు వారిని కోరాం, వీరు దొరికారు, వారు జయప్రదం అన్నారు. కోరింది ఎందుకు, ఏదో మార్పు చేయాలిగా. కానీ సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేస్తే తెలుగు భాష ఎంత గొప్పదంటే ఆ భాష యొక్క విశిష్టత కోసం చెబుతున్నాను, ఈ మాట సినిమా యాక్టర్ల కోసం కాదు. ఇది ఊరికి తాత్కాలికమైన విషయం.
ఒక్క అక్షరం ముందు చేరిస్తే అర్థాలు మారిపోతాయండి మొత్తం. అందుకే అట్నుంచి నరుక్కు రావాలి. జయప్రదంబుగన్, అందులో హీరోయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. జయప్రదం అంటే విజయవంతంగా అని అర్థం. పైగా విజయశాంతి లభించు, అందులో శాంతి లభించు అని చెప్పండి. నీ జీవితంలో శాంతి కావాలి జయప్రదంగా. శాంతి అనే అమ్మాయి కాదు, మళ్ళీ శాంతి అనే అమ్మాయి జీవితంలోకి వస్తే అశాంతి రావచ్చు. దానికి ఉంది, అమ్మాయి సమస్య కాదు కదా శాంతి, ప్రపంచ శాంతిలో శాంతి. నీకు శాంతి జయప్రదంగా లభిస్తుంది జీవితంలో. విజయ అప్పుడు ఆలోచించాలి. శాంతి ఎప్పుడైతే విడదీశామో విజయశాంతిలోంచి, ఇక మిగిలింది విజయ. ఆ విజయ సంబోధన చేస్తే ఆలోచన రావాలి. భిన్నంగా ఆలోచించడం అంటారు దీన్ని. విజయ సంబోధన ఎలాగా? విజయ అంటే అర్జునుడు, విజయుడు అంటే అర్జునుడు. అర్జున ఫల్గుణ పార్థ సవ్యసాచి ధనంజయ బీభత్సో విజయ కృష్ణ, ఇవన్నీ అర్జునుడి పేర్లు. అందులో విజయుడు అనేది ఒక పేరు. నిరంతరము విజయాలు సాధించాడు ఆయన. ఎప్పుడూ జీవితం మొత్తం మీద ఓడిపోలేదు అర్జునుడు ఏ యుద్ధంలో కూడా. ఒకే ఒక్కసారి పాండవుల కురుక్షేత్ర సంగ్రామం కూడా అయిపోయాక, పాండవులు రాజ్యానికి వచ్చాక అశ్వమేధ యాగం చేసిన సందర్భంలో తన కుమారుడైన బభ్రువాహనుడి చేతిలో ఓడిపోయాడు. అది కూడా గంగాదేవి శాపం వల్ల. భీష్ముణ్ణి పడగొట్టాడనేటువంటి, అన్యాయంగా పడగొట్టాడనే కోపంలో గంగాదేవి అర్జునుడిని శపించింది. విజయుడు విజయుడు అని విర్రవీగుతున్నాడు, నా కొడుకును పడగొట్టాడు, ఈయన కొడుకు ఈయన పడగొడతాడు అని చెప్పించింది. మహాసాధ్వి గంగాదేవి శాపం నిజం అవుతుంది కాబట్టి అయింది. ఆ ఒక్క అపజయం జీవితంలో తప్పితే, కానీ అర్జునుడి జీవితంలో అపజయాలు లేవు. అందుకే విజయుడు విజయుడు విజయుడు. ఇప్పుడు ఈ విజయాన్ని సంబోధన చేస్తే ఒక అమ్మాయి కూడా కావచ్చు, అర్జునుడు కావచ్చు. కానీ అమ్మాయి అయితే మనకు ఉపయోగం లేదు, ఇక్కడ సమస్య తీరదు. అర్జునుడు అయితే ఉపయోగం. ఎలాగా? విజయ అనేది సంబోధన. అప్పుడు అర్జునుడితో మాట్లాడిన వాళ్ళు ఎవరండి? కృష్ణుడు. ఏం మాట్లాడాడు? భగవద్గీత బోధించాడు. ఓ, భగవద్గీత పరంగా దీన్ని పూర్తి చేయొచ్చు, విజయ అనేది సంబోధన చేయొచ్చు, నీకు శాంతి లభిస్తుంది. మన భగవద్గీత చదివితే శాంతి లభిస్తుందిగా. ఇది అద్భుతమైన ఆలోచన. ఇంకా సినిమా యాక్టర్లు ఉండరు ఇంకెందులో. పద్యం వేరుగా నడుస్తుంది. సమరము చేయబూనక విచారము బూనెదవేల పార్థ. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేస్తున్నట్టుగా మనం సమస్యను పూర్తి చేయొచ్చు. కారణం అటు నుంచి నరుక్కు రావాలి. ఎంతవరకు సమస్య ఇబ్బంది లేకుండా ఉంటుందో అంతవరకు అలా ఉంచేసి, ఆ ఇబ్బంది వచ్చిన చోట వేరే ఆలోచన చేస్తే టక్కుమని పెరుగుతుంది. సమస్యలు పూరించే విధానం ఇది. సమరము చేయబూనక విచారము బూనెదవేల పార్థ. దుర్భ్రమపడి తాతలున్ గురులు బంధుగులంచును ఏడ్తువు. దుర్భ్రమపడి తాతలున్ గురులు బంధుగులంచును ఏడ్తువు. ఎల్లరున్ సమసిరి మున్నె నాకతన, ఎల్లరున్ సమసిరి మున్నె నాకతన. చచ్చుట పుట్టుట ఎల్ల సృష్టి నైజము, చచ్చుట పుట్టుట ఎల్ల సృష్టి నైజము. ననుగోరుమీ, జమునను గోరుమి అన్నదంటే జము విడదీశాం. దానికి ముందు నై అని పెట్టాం. నైజం, నైజం అంటే నిజస్వభావం. సృష్టి నైజము అంటే సృష్టిలో సహజమైన విషయం. ఆ జమునలో జము ఎప్పుడైతే అవతల గడిపోయిందో, ననుగోరుమి అంటున్నాడు కృష్ణుడు. దేవుణ్ణైనా నన్ను ప్రార్థించవయ్యా, నన్ను కోరుకోవయ్యా. విజయ శాంతి లభించు జయప్రదంబుగన్. జమును లేదు, విజయశాంతి లేదు, జయప్రద లేదు, అసలు సినిమా లేదు. పైగా అతి పవిత్రమైన భగవద్గీత వచ్చి కూర్చుంది పద్యంలో. ఎంత గొప్పది తెలుగు భాష. ప్రజ్ఞ అంటే ఇలా ఉంటుంది. ఇంత ప్రజ్ఞ కలిగినటువంటి అవధాన కళను మనం ఎంత రక్షించుకోవాలి, అవధానుల్ని ఎంత గౌరవించాలి. పిల్లల్ని అవధానులుగా తయారు చేస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ క్వశ్చన్ బ్యాంకు, ఆన్సర్ ట్యాంకు, ఇవన్నీ చిటికల మీద పని వాళ్ళకి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మహామేధాశక్తి, మహాధారణాశక్తి, కంప్యూటర్ను మించినటువంటి ధారణాశక్తి కలిగిన అవధానులు ఉన్నారు. ఇవాళకి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాళ్ళు. టీవీలో మాట్లాడి, వేదిక మీద మాట్లాడి, ఎక్కడ మాట్లాడిన పుస్తకం అక్కర్లేదు, కాగితం అక్కర్లేదు, అనర్గళంగా వెళ్ళిపోతూనే ఉంటుంది వాచకం, ఒక్క ఇంగ్లీషు మాట లేకుండా. మనకి మనం నోరు ఇప్పితే అలా తెత్తే పెప్పే మళ్ళీ అందులో ఒక వాక్యం మాట్లాడితే నేను నైట్ టైమ్స్ టీవీ వాచ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటా. ఇందులో తెలుగు ఎక్కడుందమ్మా? నేను ఉంటారుండే ఉన్నాయి అందులో. నైట్ టైమ్స్ టీవీ వాచ్ స్పెండ్ అన్నీ ఇంగ్లీషే. నేను తెలుగులోనే మాట్లాడాలి. లేదు తల్లి, 90% ఇంగ్లీష్లో మాట్లాడు. దీంట్లో పోనీ దేనికి తెలుగు లేదు? నేను రాత్రి వేళల్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తా. ఒక్క టీవీ అన్న మాటకు తప్ప అన్నిటికీ తెలుగు. కానీ మనం అలవాటు పడాలి. నైట్ టైమ్స్ టీవీ వాచ్ స్పెండ్ టైం అలాగే అలవాటు పడ్డాం. అలాగే వచ్చేస్తున్నాయి అంతే. బెడ్రూమ్లోకి వెళ్ళాయి. బెడ్రూమ్లోకి ఎందుకు? పడగదని రాదు. కిచెన్ ఎక్కడ? ఏం వంటిల్లు ఏమైంది? ఉన్నవి కూడా వాడడం మానేసి, అసలు అమ్మ మానేసేంగా ముందు మమ్మీ. ఇంతకంటే మహాపాపం ఇంకోటి లేదు. నాన్నగారు అన్నం మానేసాం డాడీ. వాళ్ళు అలాగే పరుగుతున్నారు. వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది.
మన నిత్యకృత్యాలు సైతం పాశ్చాత్య భాషలోకి మారిపోయిన తర్వాత ఇక భాషను, సాహిత్యాన్ని, సంస్కృతం ఊరికే ఫలానా మన పూర్వ వైభవాన్ని చెప్పుకోవాలి తప్ప గతమెంతో ఘనకీర్తి గలవోడా, చెయ్యెత్తి చేయకుట్లు తెలుగోడా అని ఈ గోడు ఎవడు వింటాడు? అది మారాలి అంటే ఈ చమత్కారమైన భాషలో ఉండేటువంటి గొప్పదనం గ్రహించాలి ముందు. ఎంత గొప్పగా పూర్తయిందో చూడండి సమస్య. సమరము చేయబూనక విచారము బూనెదవేల పార్థ. యుద్ధం చేయకుండా ఏడుస్తూ కూర్చుంటావు ఏమిటయ్యా? మరి అర్జునుడు చేసిన పని అదే కదా. యుద్ధానికి ఒప్పుకొని రాయబారం కూడా విఫలమయ్యాక, ఎవరెవరు సైన్యాల్లో గొప్పలు ఏమిటో నిర్ణయాలు అయిపోయాక, సైన్య విభాగాలు అయిపోయాక ఇప్పుడు యుద్ధం మానేస్తానంటే అర్థం ఉందా అసలు? ఆ ఏడుపంతా ముందే అడవాలి. యుద్ధం చేయడానికి ఒప్పుకున్న తర్వాత ఏడుస్తూ కూర్చుంటావా? అందుకే ఒళ్ళుమండి కృష్ణుడు 18 అధ్యాయాలు చెప్పాడు. ఇప్పుడు ఏడుస్తూ ఉంటే అనవసరంగా ఇది కాదు ఇప్పుడు నువ్వు చేయవలసి. పైగా ఎందుకు ఏడుస్తున్నావు? దుర్భ్రమపడి తాతలు గురువులు బంధువులంచును ఎడుతూ. భీష్ముడు మా తాతగారు, ద్రోణాచార్యులు మా గురువు గారు. ఆ మాటకు వస్తే దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా బంధువులే. ఎలా చంపుతాం? అశ్వత్థామేమో నాకు సన్నిహిత మిత్రుడు, నువ్వు ఆయనకి సన్నిహిత మిత్రుడివి. ఆ విషయం ఆయన ఎందుకు అనుకోవడం లేదు? ఆయన ఎందుకు శత్రుపక్షంలో ఉన్నాడు? ఆయన శత్రుపక్షంలో కూడా ఎలాగైనా సరే అర్జునుడైనా సరే చంపుతా అని సిద్ధంగా ఉంటే నువ్వేమో జాలి తెలుస్తావు ఏమిటి? ఒక దేశ రక్షణకు కూడా అవసరమైన సిద్ధాంతం ఇందులో ఉందండి. మనంతటా మనం భారతదేశం మీరు గమనించండి, పూర్వచరిత్రలు అనవసరం, కనీసం స్వాతంత్రం వచ్చాక ఎవరి మీదైనా మనం యుద్ధం చేసామా? ఎప్పుడైనా ఏ దేశం మీదైనా? పాకిస్తాన్, చైనా, పక్కనే నేపాల్, భూటాన్, దేని మీదైనా చేయాల? ఎప్పుడు చేయాల? దాడి కూడా చేయాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ మీద దాడి చేస్తే బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో దూరితే అగ్గిపెట్టి మీద ₹10 ఎక్కువ కట్టి వాళ్ళని కాపాడాం మనం. అంత దయార్ద్ర హృదయం ఉంది భారతీయులకి. చైనా నుంచి శరణార్థులు టిబెట్కి వస్తే కాపాడు, పాకిస్తాన్ నుంచి సియాచిన్లో వచ్చి తలదాచుకుంటే కాపాడు, శ్రీలంక నుంచి తమిళులు వచ్చి తమిళంలో ఉంటే కాపాడాం మనం. కానీ ఆ ఎల్టీటీఈ వాళ్ళు మన ప్రధానమంత్రినే బలి తీసుకున్నారు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఈవేళ ఉగ్రవాదులుగా మారి బొంబాయి హోటల్లో దారుణం చేసిందంతా వాళ్ళే. ఏ ఏ దేశాలకి మనం ఉపకారం చేసామో ఆ దేశాలన్నీ ఇవాళ మనకు శత్రువులనే, పక్కలో బల్లెలేని. వాస్తవమా కాదా? కానీ భారతదేశ స్వభావం, వైదిక ధర్మం, హిందూ ధర్మం అది ఎవరి మీద దాడి చేయమని చెప్పదు. కానీ ఒక్క మాట చెబుతుంది, నీ మీద ఎవరైనా దాడి చేస్తే తోలు తీసేయి, చేతులు కట్టుకుని కూర్చోక, శాంతి శాంతి వంకాయ అంటాం. నీ మీద దాడి జరిగినా చూస్తూ నీ ఇల్లు ఎవడో ఆక్రమించాడు, ఇచ్చేస్తావా? చేతకాని వాడు ఉంటుంది పెళ్ళం కూడా. గోమే కొట్టాలి, వెళ్ళంతే, రక్షించుకోవాలి. ప్రాణం పోయిన ఇంటిని రక్షించుకోవాల్సింది. లేకపోతే ఇంటిని రక్షించుకోలేని వాడు ఇల్లాలని ఏమి రక్షిస్తావా అని భార్య కూడా ఆక్షేపించదా? నీ పిల్లలకి భయం కలగదా? ఏమి తండ్రివి? ప్రాణాలకి భయపడి రక్షణ మానేస్తావా? దేశమేనా అంతే, దేహమేనా అంతే. అందుకే కృష్ణుడు 18 అధ్యాయాలు కష్టపడి యుద్ధం చేయడానికి ప్రోత్సహించాడు, కానీ శాంతి అని చేతులు ముడుచుకుని కూర్చోవాలి. అలాగని కావాలని కవించి యుద్ధం చేయించాల. యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. సాధ్యం కాకపోతే ఏం చేస్తారని ఒకడు మొండేడు ఉంటాడు వెండం, వాడితో పాటు 10 మంది పోవాలంతే, అలా రాసిపెట్టుంది, పోవడమే. అందుకని చెబుతున్నాడు, ఎందుకయ్యా తాతగారు బంధువులు ఈ తాత పేత ముంజికాయ మోత ఎందుకు ఈ మాటలన్నీ తీసేయి. ఎల్లరున్ సమసిరి మున్నె నాకతన. ఇది చక్కని వేదాంతం. మయేమైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సంవ్యసాచిన్. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మాట. వీళ్ళందరూ నా చేతిలో ఇదివరకే చనిపోయారయ్యా, నువ్వు ఊరికే బాణాలు వేస్తే సరిపోతుంది అన్నాడు. ఈ మాట మనకి పైకి అర్థం కాదు. అదేమిటి? వీళ్ళందరినీ కృష్ణుడు చంపడం ఏమిటి? కృష్ణుడు చంపలేదు. మయ అంటే అర్థం ఏమిటంటే వారి వారి కర్మల చేత వారి వారి చావులు రాసిపెట్టి ఉన్నాయి నాయన. ఎవడి చేతిలో ఎవడు చావాలో లెక్క ఉందయ్యా. ధర్మరాజు చేతిలో శల్యుడు పోతాడు, శకుని సహదేవుడి చేతిలో పోతాడు, దుర్యోధనాదులు భీముని చేతిలో పోతారు, కర్ణుడు ఒక్కడే నీ చేతిలో పోతాడు, కంగారు పడం. కర్ణుడు నీ చేతిలో పోతాడు, అభిమన్యుడు నీ చేతుల్లోంచి జారిపోతాడు. ఇవన్నీ భగవంతుడికి తెలుసు. భయపడతాడని ముందు అర్జునుడికి చెప్పలేదు. కొన్నింటికి భయపడతాడు, కొన్నింటికి బాధపడతాడు, కానీ తెలుసు ఆయనకి. అందుకే ఎల్లరూ సమస్యరి మున్నె నా కథన. నా అంటే విధి, భగవంతుడి విధి అంటాం మనం, కర్మ అంటాం కదా, అదే మాట చెప్పాడు. వారి వారి కర్మల ప్రకారం వాళ్ళంతా పోతారు. నువ్వు దాని గురించి నువ్వే అందరినీ ఏదో చంపేస్తున్నట్టు పరిగెట్టుకుని అంత బాధపడక్కర్లా. జీవితంలో చాలా విషయాల్లో మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే మన పని ఏదో మనం చేస్తాం ప్రశాంతంగా. ఓటమికి భయపడం, గెలుపుగోహో పొంగిపోం అని. చచ్చుట పుట్టుటయ్యల్ల సృష్టి నైజము జమున విడదీయడం కోసం వచ్చిన యాతన ఇది. జమునలో జము అని విడదీస్తే నైజము అంటే సహజము, అది ఆయన నైజగుణం అండి అంటారు.
అందుకని చావడం పుట్టడం అనేది సృష్టిలో చాలా సహజమయ్యా, నైజము. ననుగోరుమి జమునను అన్న దాంట్లో జము అవతలకి విడదీస్తే ననుగోరుమి కృష్ణుడు మాట్లాడుతున్నవాడు కాబట్టి దైవాన్ని నన్ను ప్రార్థించవయ్యా, నేను చూసుకుంటాను కదా అవన్నీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. విజయ, ఓ విజయుడా, శాంతి లభించు జయప్రదంబుగన్, నీకు జయప్రదంగా శాంతి లభిస్తుంది అన్నాడు. ఇది భారతీయ తత్వబోధ. సెలవు. మళ్ళీ వారు